గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది. కోనసీమ జిల్లాలోని రాయవరంలోని ఒక బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో అందులో తీవ్రమైనటువంటి మంటలు చెలరేగాయి. పూర్తిగా వ్యాపించినటువంటి మంటల్లో చిక్కుకొని ఇప్పటికీ 6 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రస్తుతానికి ఆ తయారీ కేంద్రంలో పరిస్థితి ఏంటి అన్నది కూడా అక్కడ తెలుసుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో భారీగా మంటలు చెలరేగటంతో అటువైపుగా వెళ్ళటానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఒకవైపు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తుంటే మరోవైపు శబ్దాలతో కూడినటువంటి ఆ మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. ఎందుకంటే అన్ని రకాల బాణాసంచా తయారీ అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ శ్రీ గణపతి ఫైర్ గ్రాండ్ వర్క్స్ అనమాట దాని పేరు. సో ఇక్కడ ఏంటంటే అన్ని రకాల మందుగుండు సామాగ్రి ఇక్కడే తయారు చేసి అమ్మకాలు జరుపుతూ ఉంటారు. అది తయారీ కేంద్రం కాబట్టి అప్పటికే అందులో 10 మంది వరకు అందులో ఉన్నారు అని కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రమాదంలో 6 దుర్మరణం పాలయ్యారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో చెలరేగినటువంటి మంటల్లో వారు బయటికి తప్పించుకునే పరిస్థితి కూడా లేదు. చిన్నపాటి గాయాలతో బయటకు వచ్చే పరిస్థితులు కూడా ఉండవు. ఎందుకంటే పూర్తి రసాయనాలతో తయారైనటువంటి ఫ్యాక్టరీ కాబట్టి అక్కడ పూర్తిగా గ్యాస్ ఇట్లాంటివే ఎక్కువగా ఉంటాయి. ప్రమాదం ఏదైనా జరిగితే మాత్రం దాని తీవ్రత మాత్రం చాలా భారీ ఎత్తునే ఉంటుంది. గతంలో కూడా అనేక ప్రాంతాల్లో ఇలాంటి ఫైర్ వర్క్స్ జరిగేటటువంటి ఫ్యాక్టరీస్లో జరిగే ప్రమాదాల పరిస్థితి మనకు తెలుసు. అందులో చాలామంది పనిచేస్తున్న కార్మికులు అందులో చిక్కుకున్నటువంటి వారు అందులోనే కాలి బూడిదైనటువంటి పరిస్థితులు కూడా మనం అనేకం చూసాము. ఇంతకుముందు కూడా నర్సీపట్నం శివారులోని ఒక మందుగుండు తయారీ కేంద్రంలో కూడా ఎలాంటి భారీ ప్రమాదం జరిగిందో ఇప్పుడు కోనసీమ జిల్లా రాయవరంలో జరిగినటువంటి ఈ భారీ పేలుడు ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని తీవ్రంగా వణికిస్తోంది, భయాందోళనకు గురి చేస్తోంది. దీపావళి పండుగ వస్తుందంటేనే ఎక్కడో చోట ముందస్తుగానే ఇలాంటి ప్రమాదాలు నిర్లక్ష్యం వల్ల కావచ్చు, లేకపోతే అక్కడ సేఫ్టీ మెజర్మెంట్స్ లాంటివి తీసుకునే లోపాలు కావచ్చు, ఇట్లాంటి మందుగుండు సామాగ్రి తయారు చేసే కేంద్రాల్లో ఎక్కువగా ప్రమాదాలు మనం చూస్తూనే ఉంటాం. కానీ అమాయకమైనటువంటి వారు అందులో బలైపోయే పరిస్థితి ఉంటుంది, సజీవ దహనం అయిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే పూర్తిగా అగ్నికేలల్లో చిక్కుకునే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. పూర్తిగా శరీర భాగాలన్నీ కూడా కాలిపోయే పరిస్థితి ఉంటుంది. అయితే ఇందులో ఇంకా చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వారు కూడా బ్రతికే ఉన్నారా లేకపోతే ఇంకా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, బర్నింగ్ పర్సెంటేజ్ ఏ రేంజ్లో ఉంది అనేది కూడా ఇంకా పూర్తిగా మంటలు అదుపులోనికి వస్తే కానీ తెలియలేనటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఇందులో ఇప్పటికే 6 చనిపోయినటువంటి వాళ్ళ మృతుల వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే అక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకి కూడా ఎవరైనా వెళ్ళటానికి సాహసించే పరిస్థితి లేదు. ఎందుకంటే అందులో ఇప్పటికే తయారు చేసి అమ్మకాలకి సిద్ధంగా ఉన్నటువంటి వేరే ప్రాంతాలకి విక్రయదారులకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నటువంటి రెడీగా ఉన్నటువంటి కొంత మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది భారీగా పేలుల్లో చిక్కుకుపోవడంతో పెద్ద ఎత్తున దావానంలో మంటలు వ్యాపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ దగ్గరికి అటుగా ఎవరిని వెళ్ళనివ్వకుండా కూడా పోలీసులు పహారా కాసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఎటువైపు నుంచి శబ్దాలు వస్తాయో, ఎటువైపు నుంచి అందులో నుంచి పేలుతున్నటువంటి పదార్థాలు ఎగిరి పడతాయో తెలియలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరొక ప్రమాదం జరగకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆ పరిసర ప్రాంతాల వైపు కూడా ఎవరిని వెళ్ళటానికి కూడా నిషేధించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే పూర్తిగా అగ్నిమాపక దళాలు అయితే మాత్రం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. పూర్తిగా చెలరేగుతున్నటువంటి భారీ ఎత్తున ఎగసి పడుతున్న మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. ఒకవైపు ఫాగ్తో వాటర్తో కూడా మంటలు అదుపు చేసే పరిస్థితి. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ మనకి పూర్తిగా ఎందుకు ఈ పేలుడు సంభవించింది, రెగ్యులర్గా తయారు జరిగేటటువంటి ఈ ఫైర్ వర్క్స్లో కూడా అప్పుడప్పుడు చిన్నపాటి నిర్లక్ష్యాలు కావచ్చు, షార్ట్ సర్క్యూట్ కావచ్చు, ఇట్లాంటి
ఇష్యూస్ వల్ల అక్కడ ఒక మంట చెలరేగి అది భారీ ప్రమాదంగా మారటానికి కారణాలు అందులో ఉన్నటువంటి ఆ పేలుడు తయారీకి సంబంధించి వినియోగించేటటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా ఈ ప్రమాద స్థాయిని పెంచడానికి కారణమవుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ ప్రమాదంలో ప్రస్తుతానికైతే 6 దుర్మరణం చెందారు. మిగతా వారు ప్రాణాలతో గాయాలతోనైనా బయటపడాలి అంటూ ఎంతోమంది కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ సిచ్యువేషన్ చూస్తే మాత్రం లోపల చిక్కుకున్న వాళ్ళు ప్రాణాలతో బయటపడతారా లేదా అనేటటువంటి అనుమానం కలిగించే స్థాయిలో అక్కడ అగ్ని కేలలు ఆ స్థాయిలో ఎగసి పడుతున్నాయి. భారీ పేలుడు దాటికి ఒక్కసారిగా రాయవరం పరిసర ప్రాంతాలన్నీ కూడా తీవ్రంగా ఉలిక్కిపాటుకు గురయ్యాయని చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ శాతం ఇలాంటి తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అది కూడా ప్రమాదాలకు ఎక్కువగా ఆస్కారం ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ ప్రమాదం జరిగితే అది భారీ స్థాయిలో దాని నష్టం కలిగించే సిచ్యువేషన్లో ఉండేటటువంటి ఫ్యాక్టరీస్ ఏవైనా కూడా జనావాసాలకు దూరంగా ఉంచడానికే ఎక్కువగా అవకాశం ఉంటుంది. దాని పర్మిషన్స్ కావచ్చు, లేకపోతే ఈ తయారీ కేంద్రానికి సంబంధించి ఇంకా లైసెన్స్ కొనసాగుతుందా, అనాథరైజ్డ్గా నిర్వహిస్తున్నారా, వీటిపైన కొంత పర్యవేక్షణ లోపం కూడా గతంలో మనం అనేక ప్రమాదాలు జరిగిన తర్వాత అక్కడ అధికారులు వెళ్ళి ఈ బాణసంచా తయారు చేస్తున్న కేంద్రాలకు లైసెన్స్ లేదు, లేకపోతే ఇది ఉంది కానీ ఈ స్థాయిలో ఇంత మెటీరియల్ ఇక్కడ తయారు చేయడానికి వాళ్ళకి అంత అవకాశం లేదు, అలానే ఆ లోపల ఉన్నటువంటి ప్రికాషన్స్ ఏంటి, అగ్ని ప్రమాదం ఏదైనా జరిగితే కనుక ఫైర్ సేఫ్టీ ఏంటి, ఇవన్నీ కూడా మానిటరింగ్ అనేది ప్రమాదాలు జరిగిన తర్వాతే మనం చూస్తూ ఉన్నాం. సో ఈ తరహా కేంద్రాలు, ఈ తరహా ఫైర్ వర్క్స్ తయారు చేసేటటువంటి కేంద్రాల్లో ఎక్కువ శాతం ఇలాంటి భారీ పేలుళ్లు సంభవించడం, అందులో అమాయకులు ప్రాణాలు పోగొట్టుకోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో మంటలు అదుపులోనికి వచ్చిన తర్వాత అధికారులు లోపలికి వెళ్ళి అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి, లోపల ఎలాంటి లోపం వల్ల ఎక్కడ ఫైర్ ఫస్ట్ ప్రమాదానికి కారణమైనటువంటి పరిస్థితులు ఏంటి అనే దానిపైన పూర్తిగా ఒక ఇన్ఫర్మేషన్ అనేది రాబోతోంది. ఈరోజు ఒక దురదృష్టకరమైన సంఘటన. ముఖ్యంగా ఇది అనపర్తి నియోజకవర్గం కొమరపాలెం, మండపేట నియోజకవర్గం వీసావరం, రాయవరం 3 కలిసి ఉంటాయి. సరిహద్దు విడదీస్తే తప్పించి ఇది ఏ గ్రామం అనేది తెలియని పరిస్థితి. కొమరపాలెం గ్రామం నుంచి ఎలుగుబంటి ఫ్యామిలీ వాళ్ళు దాదాపు 70-60 సంవత్సరాల నుంచి ఈ ఫైర్ క్రాకర్స్ బాణాసంచా తయారీలో నిమగ్నమై ఉన్నారు. ఆ కుటుంబం 70 సంవత్సరాలుగా అన్ని పర్మిషన్స్ తీసుకొని పద్ధతుల ప్రకారంగా వారు చేసుకుంటూ ఉంటారు. అటువంటిది ఇవాళ ఎలుగుబంటి సత్యబాబు గారు నిర్వహిస్తున్న లక్ష్మీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ ఒకసారిగా అకస్మాత్తుగా మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో ప్రమాదానికి గురి కావడం జరిగింది. ప్రమాదంలో అక్కడికక్కడే సత్యబాబు గారితో పాటు మరొక 5 స్పాట్లో దుర్మరణం పాలవడం జరిగింది. మరొక 5 వరకు క్షతగాత్రుల్ని వివిధ ఆసుపత్రులకి తరలించడం జరిగింది. ముఖ్యంగా సంఘటన జరిగిన వెంటనే ఇక్కడ నాయకులు పడాల వెంకటరామారెడ్డి గారు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు మనోజ్ రెడ్డి కానీ, అదేవిధంగా ఇక్కడ స్థానిక నాయకులు ద్వారంపూడి వెంకటరెడ్డి డివిఆర్ గారు కానీ, చుట్టుపక్కల కూటమి నాయకులు అందరూ వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. అధికారులు కూడా వచ్చి చేపట్టారు. ఇప్పుడే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి, అదేవిధంగా 2 జిల్లా కలెక్టర్లకి తెలియజేయడం జరిగింది. మరి కొద్దిసేపట్లో కోనసీమ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, ఐజీ గారు కూడా ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు కూడా 2 గంటలకి ఇక్కడికి చేరుకుంటున్నారు. మరి గత 70 సంవత్సరాలుగా ఈ వ్యాపారంలో నిమగ్నమై ఎప్పటికప్పుడు గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఆధారంగానే వారి పర్మిషన్స్ అన్నీ తీసుకుని అంతా సిస్టమేటిక్గానే జరుగుతుంది. ఇప్పుడు కూడా 2026 వరకు పర్మిషన్ ఉంది. 29వ తేదీన కూడా రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ చేసి అన్నీ సక్రమంగా ఉన్నట్టు గుర్తించారు. అయినప్పటికీ దురదృష్టకరమైన సంఘటన, ఇది చాలా అందరినీ కలిసివేసే సంఘటన. ప్రభుత్వం తరఫు నుంచి అన్ని విధాలుగా సహాయం అందజేయడం కోసం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాం. మరి 2 గంటల్లో అనకాపల్లిలో హోమ్ మినిస్టర్ గారు కూడా బయలుదేరారు. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో చర్చించి తగిన విధంగా వారికి కాంపన్సేషన్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం తరఫు నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తాం.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు